నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంబరాలు. అడవిదారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఒక జింక. శ్రీవారి సేవలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివాధర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలపై హెల్మెట్ పెట్టుకో, బహుమతులు అందుకో చిత్తూరు పోలీసులు. అన్నమయ్య జిల్లాలో కలకలం, అవినీతిని ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తపై అత్యాచార కేసు. ఇరిగేషన్ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్. మాతా శిశు ఆరోగ్య రక్షణలో మిల్క్ బ్యాంక్ పాత్ర అమోఘమన్న కలెక్టర్ వెంకటేశ్వర్. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందడంతో ఏపీ సచివాలయంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఏళ్ల తరబడి నెలకొన్న అనిశ్చితికి తెరపడడంతో సచివాలయ ఉద్యోగులు ఉప్పొంగి ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. సచివాలయ ప్రాంగణంలో ఉద్యోగులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. జై అమరావతి అంటూ నినాదాలతో సచివాలయం హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనల వల్ల అత్యధికంగా నష్టపోయింది ఉద్యోగులేనని, గత కొన్నేళ్లుగా 3 రాజధానుల నిర్ణయంతో తమ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని అన్నారు. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అమరావతి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అమరావతి, వర్ధిల్లాలి. పార్లమెంట్ లో జరిగినటువంటి రాష్ట్ర యొక్క అమరావతి ఏకైక క్యాపిటల్ అనే అప్రూవల్కి ఉద్యోగస్తుల్లో ఎంతో ఉత్కంఠంగా గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ నష్టం అనేది అందరికీ జరిగింది. కానీ ప్రధానంగా ఉద్యోగస్తులు మాత్రమే ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అటు ఫ్యామిలీస్, భార్యా పిల్లల కానీ పిల్లలు అక్కడ చదువు ఉంది. మన ఒక మనిషి దేహానికి గుండెకాయ ఎలాంటిదో ఒక రాష్ట్రానికి రాజధాని అంత అవసరం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో అత్యధికంగా జీడిపి ఎక్కువ కూడా రాష్ట్ర రాజధాని నుంచి వస్తుంది. అది బొంబాయి కానీ, అదేవిధంగా మద్రాసు కానీ, బెంగళూరు కానీ దాదాపు 50-60% జీడిపి ఆ రాజధాని నగరం నుంచి వస్తుంది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి 12 సంవత్సరాలైనా కూడా రాజధాని లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్ అనేది నగరాల్లోనే వస్తుంది. ఆర్థిక వ్యవస్థ. అన్నమయ్య జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అడవి దారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఒక జింక కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామసముద్రం మండలం చంబకూరు బస్టాండ్ సమీపంలోని కొండ ప్రాంతం నుంచి ఒక జింక అడవి దారి తప్పి గ్రామంలోకి ప్రవేశించింది. అయితే ఊరిలోని వీధి కుక్కలు ఆ జింకను గమనించి వెంబడించాయి. కుక్కల దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి భయాందోళనకు గురైన ఆ జింక గాయాలతో సమీపంలోనే ఓ దుకాణంలోకి దూరి దాక్కుంది. వెంటనే అప్రమత్తమైన స్థానిక గ్రామస్తులు కుక్కలను తరిమికొట్టి జింకను సురక్షితంగా పట్టుకుని అత్యవసర చికిత్స చేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జింకను స్వాధీనం చేసుకుని ఎటువంటి గాయాలు కాకుండా తిరిగి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. గ్రామస్తులు చూపిన ఈ సమయస్ఫూర్తిని అటవీ అధికారులు అభినందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం జరిగిన అభిషేక సేవలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.
స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Thank you. इस तरफ जाएंगे कनेक्ट फुल फ्रेम बेटर चाल बाबू सर అయిపోయింది రోడ్డు ప్రమాదాల నివారణకు చిత్రలో హెల్మెట్ పెట్టుకో బహుమతులు అందుకో అనే వినూత్న కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా పోలీసులు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి నాంది పలికారు. జిల్లాలో ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై అధిక సంఖ్యలో మరణిస్తున్నారని, దీనిని నివారించడానికి ప్రజల్లో బాధ్యతను పెంచేందుకు హెల్మెట్ పెట్టుకో బహుమతి అందుకో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విధిగా హెల్మెట్ ధరించి వాహనం నడిపేందుకు ప్రేరేపించడం, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన కూడలిలో హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు స్లిప్పులు అందించి వారి వివరాలు సేకరించి తదుపరి లక్కీ డిప్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. విజేతలకు సుమారు 10,000 వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు. రోడ్డు ప్రమాద నివారణ లక్ష్యంగా దాతల సహకారంతో జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ రెడ్డి ఐపీఎస్ సార్ గారి పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు గారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసము తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం మోటార్ సైకిల్ రైడర్స్, అందులోనూ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చిన్న ప్రమాదాల్లో కూడా తలకు గాయాలయ్యి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి గ్రహించి హెల్మెట్ పెట్టుకోవడాన్ని ప్రోత్సహించడం కోసము అనేకమైనటువంటి కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. అదేవిధంగా జరిమానాలు కూడా విధించడం జరుగుతూ వస్తూ ఉంది. కానీ హెల్మెట్ పెట్టుకునేదాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం కోసము నగదు బహుమతి అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ నడిపే వారిని ప్రోత్సహించే క్రమంలో 7 కేటగిరీలుగా విభజించి రైడరు, పిలియన్ రైడర్ కేటగిరీ, యూత్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్, అదేవిధంగా 35+ ఉన్నటువంటి వాళ్లను అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో అధికార మతంతో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు. అవినీతిని ప్రశ్నించిన సామాన్యులపై, ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దతిప్ప సముద్ర మండలంలో పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని ఎండగట్టినందుకు ఏకంగా ఒక టీడీపీ కార్యకర్తపై హత్యాచార కేసు నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దతిప్ప సముద్ర మండలం నవాబు కోట పంచాయతీలో అవినీతి అక్రమాలు ఆకాశాన్నంటాయి. పంచాయతీ కార్యదర్శి శ్వేత ప్రజాధనాన్ని తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఓచర్లతో నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా
ఎంపీడీఓ కార్యాలయంలోని కొందరు సిబ్బందికి కూడా ఈ నిధులను వాటాలుగా పంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై టీడీపీ కార్యకర్త మంజునాథ్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు. తన అవినీతి చిట్ట బయటపడుతుందనే భయంతో సెక్రటరీ శ్వేత విచారణకు సరిగ్గా ఒక రోజు ముందు మంజునాథ్ పై పక్కా ప్లాన్ తో హత్యాచార కేసు పెట్టించారు. దీనికి స్థానిక పీటీఎం ఎస్ఐ పరమేష్ నాయక్ కూడా సహకరించి ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బాధితుడు మంజునాథ్ మాట్లాడుతూ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానంటేనే కలెక్టర్ కు చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో అంటూ సెక్రటరీ శ్వేత దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కాపాడాలని కోరినందుకు తన జీవితాన్ని నాశనం చేసేలా తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలియజేశారని, తక్షణమే సెక్రటరీ శ్వేతను విధుల్లో నుంచి తొలగించి లూటీ చేసిన నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి వివరించారని, త్వరలోనే హోంమంత్రికి నారా లోకేష్ కు మరియు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని అన్నారు. రాలేకపోయినా నేను ఈరోజు మొత్తం నేను ఒక పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యే ఒక కాన్సెప్ట్తో ప్రజలకి పంచాయతీ డబ్బులు ఉపయోగం పడాలనే ఒక ఉద్దేశంతో, ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో, ప్రజలకి ఏదైనా మా గవర్నమెంట్లో 10 మందికి హెల్ప్ కావాలనే ఉద్దేశంతో నేను వీళ్ళపైన ఎంక్వైరీ చేపిస్తే నా మీదనే తప్పుడు కేసులు, ఇంకా సమాజంలో అంటే వీళ్ళని క్వశ్చన్ చేయకూడదు, నేను పబ్లిక్ ఎవరు చేయకూడదు, నేనే కాదు పబ్లిక్ కూడా. పంచాయతీ డెవలప్మెంట్ కాలేదు, ఎక్కడ కూడా వర్కులు చేయలేదు, వచ్చిన డబ్బుల్ని ఈమె అకౌంట్కి, పంచాయతీ సెక్రటరీ అకౌంట్కి, కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్కి, మరియు సర్పంచ్ భర్త గారి అకౌంట్కి లక్షలు మళ్లించుకున్నారు. రెడ్డి మాది మల్లెల గ్రామము. మంజున్న మీద కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం, ఆయన పిలిపించినాడు. అప్పుడు సదరు ఆమె శ్వేత గారు అక్కడ ఉన్నారు పోలీస్ స్టేషన్లో. మేమందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళే సార్ చెడ్డి గ్యాంగు, దండుపాలెం గ్యాంగు అని ఎస్ఐ ముందర ఇట్లా అంటారు. ఆమె ఇంకా మాలాంటి వాళ్ళకి ఇలాంటి మాట్లాడినప్పుడు ప్రజలు, సామాన్య ప్రజలు సచివాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి మర్యాద ఇస్తుంది? అసలు మర్యాద ఇవ్వడం లేదా? ఖచ్చితంగా ఆమె సస్పెండ్ అయినా చేయండి, లేదంటే జాబ్లోంచి తీసేయండి. ఆమెనే రిక్వెస్ట్ అడుగుతున్నాము, ఆమెనే వెళ్ళిపోమనండి జాబ్లో నుంచి. కార్యకర్తకు హక్కు ఉంది కాబట్టి వచ్చి అడుగుతారు. దయచేసి అధికారులందరికీ వేడుకుంటున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో మా కార్యకర్తల మీద ఇలాంటివి పెట్టద్దండి. అందరం ఐకమత్యంగా ఉన్నాం. భారతదేశాన్ని వేలినటువంటి మహా పార్టీ ఇది. ఈ పార్టీ ఎంతో చేస్తుంది, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. దాన్ని కూడా ఇది చేసుకొని మీరు లేనివన్నీ నిన్నలు మోపుతున్నారు. వద్దమ్మా, వద్దు సార్, మీరు మా పార్టీ కార్యకర్తలను మంచిగా గౌరవించండి. మీరు అధికారులను ఇంకా బాగా గౌరవిస్తాం, అది మేము ఘంటాపథంగా చెప్తాం. మీడియా మిత్రులకు కూడా చెప్పి. విజయవాడ కేంద్రంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ అధికారులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎన్సీ నరసింహమూర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా కాలువలో తూడు, గుర్రపు డెక్క తొలగింపు మరియు పూడికతీత పనులు, అంచనాలు తయారీపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. అయితే అంచనాల తయారీలో అధికారుల ఆలస్యంపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తి చేయాల్సిన పనులకు ఇంకా అంచనాలు రూపొందించకపోవడంపై సీలను నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో జూన్ నెలలో అనుమతులు ఇచ్చే సాంప్రదాయం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో కాలువలు పట్టించుకోకపోవడంతో రైతులు సాగునీరు అందక అల్లాడిపోయారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమమే ధ్యేయంగా అత్యవసర పనుల కింద నిధులు కేటాయించామని, చివరి ఎకరం వరకు సాగునీరు అందించడమే మా లక్ష్యమన్నారు. అధికారులు పాత పద్ధతులు వీడనాడి పెండింగ్ లో ఉన్న అంచనాలన్నీ సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఒకవేళ గడువులోగా నివేదికలు ఇవ్వని పక్షంలో సదరు సీఈలు అమరావతి సచివాలయానికి స్వయంగా వచ్చి సంజయ్ ఇచ్చుకోవాలన్నారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యూమన్ మిల్క్ బ్యాంక్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో కీలకమని మిల్క్ బ్యాంక్ అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తల్లిపాలు లభించని అభాగ్య శిశువులకు ఈ మిల్క్ బ్యాంక్ ఒక వరంలా మారిందని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ సామాజిక బాధ్యతతో ఈ కేంద్రాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. మాతా శిశువు మరణాల రేట్లను తగ్గించడంలోనూ, నవజాత శిశువులను రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఈ మిల్క్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన కొనియాడారు.
ఇది ఇంకా ఈ కాన్సెప్ట్ని మనం తీసుకెళ్ళినట్టయితే చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళందరికీ కూడా మనం సెన్సిటైజ్ చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కువ కలెక్షన్ ఫెసిలిటేట్ చేసి ఏదైనా మొబైల్ వెహికల్ ద్వారా కానీ కలెక్ట్ చేసి ఇచ్చినా ఇంకా తక్కువ అవుతా ఉంది వాళ్ళకి. కాబట్టి ఏ తల్లి ఇంట్లో ఉండి ఈగలకి ఉంటే ఎస్పెషల్లీ పాలు ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఇంటికి వచ్చి పాలు తీసుకెళ్తారు. మన కలెక్టర్ గారే లీడ్ చేస్తున్నారు వాళ్ళ భార్యతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్లీజ్ మంచి మనసుతో డొనేట్ చేస్తే కమ్యూనిటీకి చాలా సేవ్ చేసినట్టు ఉంటుంది. అది ఒకటి మాట చెప్పాలనుకున్నాను. మిగతా అంతా డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఆమె నెల్లూరు నుంచి వాళ్ళు కే శివరంజని వారు 2340 మిల్లీ లీటర్లు అంటే 2.5 లీటర్లు పాలలో మీ వారు ఉన్నారా? థ్యాంక్ యూ. అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరిన వైసీపీ వైఖరిని ఎండగట్టాలని, అమరావతి శాశ్వత రాజధాని అని, దీనిపై గందరగోళం సృష్టించొద్దని హెచ్చరించారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని నాగోతు రమేష్ నాయుడు మండిపడ్డారు. ప్రస్తుతం రాజధాని పనులు వేగవంతంగా జరుగుతుండడాన్ని జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజల్లో గందరగోళం సృష్టించారని చూస్తున్నారని, జగన్ చేస్తున్న పనులు మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్ ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. రాజధాని విషయంలో గత 5 ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెట్టింది చాలాదన్నట్లు ఇప్పుడు మళ్లీ విషయ ప్రచారం మొదలు పెట్టారని రమేష్ నాయుడు ధ్వజమెత్తారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవమని, శాశ్వత రాజధానిగా అమరావతి అజరమారంగా నిలిచిపోతుందని ఆయన స్పష్టం చేశారు. అక్షరమాలలోనే కాదు, అభివృద్ధిలో కూడా మేము వెన్నుదన్నుగా ఉండి ముందుకు తీసుకుపోతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అక్షరాల పార్లమెంట్ సాక్షిగా కూడా నిన్న చూపించాం. నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అమరావతికి సంబంధించినటువంటి సహకారం ఏదైతే ఉందో దాని కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక భరోసాతోటి ఉండేటువంటి పరిస్థితి మన అందరికీ నిన్న చట్టసభల్లో రావడం చూసాము. ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో సగటు ఆంధ్రుడుగా ప్రతి ఒక్కరం కూడా ఒక భవ్యమైనటువంటి రాజధాని నిర్మాణం చేసుకోవాలి, ఒక మహానగరాన్ని కోల్పోయాం కాబట్టి దాంట్లో ప్రత్యామ్నాయంగా అది అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నడిబొట్టును ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా ఏకపక్షంగా సమర్థించాం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆయన కూడా రాజధాని అంటే 30,000 ఎకరాలు ఉండాలి, పరిపుష్టమైనటువంటి నీరు కూడా ఉండాలని చెప్పి, అది కృష్ణానది ఒడ్డునైతే బాగుంటుందని చెప్పినటువంటి మాట మనందరం కూడా చూసాం. ఆ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు రావడం, వచ్చిన తర్వాత 2014-19 మధ్య జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్రం నుంచి శంకుస్థాపన అడుగులు పడిన వెంటనే మహానగరం నిర్మాణం కాకముందే స్మార్ట్ సిటీగా ప్రకటించినటువంటి విధానం, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇచ్చినటువంటి చేయూత, ఇవన్నీ కూడా మనందరం కూడా చూసాం. దురదృష్టవశాత్తు 2014-19 మధ్యలో జరిగినటువంటి అభివృద్ధిని తోసిరాజని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 3 ముక్కలాట ఏ విధంగా చేశాడో మనందరం కూడా చూసాం. ఆ యొక్క క్రమంలో ఆడినటువంటి క్రీనైడ్ ఏదైతే ఉందో సగటు ఆంధ్రుణ్ణి ఆలోచనకి ఆవేదనకి గురి చేసే. అయితే ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం, ఈ క్రమంలోనే హుడా కావచ్చు, ఏషియన్ బ్యాంక్స్ నుంచి 43,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులు లోనుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే దానికి షూరిటీగా ఉండి ఆ విధంగా సహకారం అందించినటువంటి తీరు మనందరం చూసాం.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉభయ సభలు ఆమోద ముద్ర వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో సంబరాలు మిన్నంటాయి. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేతలు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కేకులు కట్ చేసి బాణసంచు కాల్చి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్టమని, రాజధాని రైతులు త్యాగాలు వారి శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితమని, రాష్ట్ర ప్రజలు భావితరాల భవిష్యత్తుకు అమరావతి పునాదిగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం. మహిళల నాయకత్వం, తెలుగుదేశం పార్టీ మహిళల నాయకత్వం, తెలుగుదేశం పార్టీ మహిళల నాయకత్వం, తెలుగుదేశం పార్టీ మహిళల నాయకత్వం. లోకేష్ గారికి ఎల్లప్పుడూ ఈ ఇద్దరు తీసుకున్న నిర్ణయాలకు ఒత్తాసు పలుకుతూ రాష్ట్ర అభివృద్ధికి, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై అమరావతి, జై తెలుగుదేశం. మొన్న అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయానికి, నిన్న లోక్సభలో తీసుకున్న నిర్ణయానికి, ఈ రోజు పార్లమెంట్ లో రాజ్యసభలో తీసుకున్న నిర్ణయానికి ఒత్తాసు పలికిన అన్ని పార్టీల నాయకులకు అందరికి కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజు 33,000 మంది రైతులు, 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు మరి అడిగిన తక్షణం ఈ రోజు ల్యాండ్ పూలింగ్ లో మన రాజధానికి మరి ల్యాండ్ ఇస్తే దాన్ని కాదు 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డికి సరి అయిన చెంపపెట్టు ఈ 3 రోజుల్లో జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా, నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో, మళ్ళా వచ్చేదో చేస్తానన్నావు. పాత కాలంలో తుప్లక్కున్నాడు, 3 సార్లు రాజధానిలో మార్చాడట. నువ్వు దానికి చేరుతావు. నువ్వు ఒక పిచ్చి తుప్లక్కు. నువ్వు ఎన్ని ఆటలాడినా ఇక నీకు వచ్చేది లేదు. ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చినామని బాధపడుతున్నారు. ఈ రోజు చెప్తున్నాం, పులివెందుల ప్రజలు కూడా రేపు 29 ఎన్నికల్లో నిన్ను ఓడించేది ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు అన్నావు ఇన్క్లూడింగ్ కుప్పం అన్నావు, నీకు ఇన్క్లూడింగ్ పులివెందుల కూడా 175, రేపు కానీ పెరిగితే 263 సీట్లు కూడా తెలుగుదేశం గెలుస్తుంది. రాజధాని అమరావతిగా ఉంటుంది. 1 ఇంచి మీరు ఎవరు కూడా దాన్ని కలపలేరు. ఆ విధంగా ఈరోజు పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు తీసుకున్న నాయకులకి మీకు ఒకటే చెప్తున్నాం, 11వ తేదీ 11 గంటలకు మరి అసెంబ్లీలో పెట్టారు. ఆడ కూడా ఏమైంది, పార్లమెంట్ లో 11 పార్టీలు మెజార్టీ, 10 పార్టీలు మెజార్టీ చెప్తే 11వ పార్టీగా నువ్వు వాకౌట్ చేసావు. సిగ్గు లేదా నీకు? దేశం మొత్తం ఈ రోజంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా
ఎంతో సంతోషించదలిసిన రోజు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మనం ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసిన పార్లమెంట్లో ఉన్న మనకి సపోర్ట్ చేసిన అన్ని పార్టీ నేతలకి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, నిరంతరం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీటినన్నింటినీ కూడా ఎంతో ఒక ఛాలెంజ్ గా తీసుకొని నడిపిస్తున్న మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని అనేది ఒక చరిత్ర. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు 1600 రోజుల పాటు చేసిన దీక్షని ఈరోజు ఆ భగవంతుడు ఆశీర్వదించి మహిళలు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళకి ఒక రాజధాని అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంటేనే మనం ఒక డెవలప్మెంట్ లో కూడా అన్ని విధాలా ముందుకెళ్ళగలం. మన బిడ్డలు కనీసం మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. దానికి అన్నిటికీ కారణం మీకు తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం మన రాజధానిని కూడా ఒకటిగా కాకుండా 3 ముక్కలాటగా ఆడి మన రాష్ట్ర పరువు తీసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు కనీసం పార్లమెంట్ లో కూడా అందరు పార్టీ నేతలు మనకు సపోర్ట్ చేస్తుంటే వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన రోజు. మన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 28వ తారీఖున రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని ఈరోజు నిన్న లోక్సభలో, అదేవిధంగా ఈరోజు రాజ్యసభలో ఆమోదించి రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధ కల్పించడం కోసం ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు ఆమోదించినందుకు చాలా సంతోషం. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ కేంద్ర హోంమంత్రి గారికి, అదేవిధంగా ఈ యొక్క తీర్మాన బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి దేశంలోని అన్ని పార్టీల నాయకులకు, నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మన రాష్ట్రంలోని విధ్వంసకర పార్టీ మరి లోక్సభలో కానీ, అదేవిధంగా ఈరోజు రాజ్యసభలో దీన్ని వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధ్వంసకర పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగేటువంటి అర్హత ఇంకా లేదు. కాబట్టి విద్యులైన రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి వైకాపా అనే ఒక విధ్వంసకర పార్టీని గెంటేయాలని చెప్పి, రాజకీయంగా ఆ పార్టీని బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక మన రాష్ట్ర రాజధాని అమరావతి జూన్ 24వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ రాజధానిని కదిలించే శక్తి ఎవరికి కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కానీ, అదేవిధంగా మావిగన్ అనేది ఇంకా. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఇష్టంగా వాళ్ళు నల్లగొట్టినారు, అమరావతి రైతులు కానీ, మహిళలు కానీ, వాళ్ళకంతా ఈరోజు మంచి పార్లమెంట్లో కానీ, రాజ్యసభ దగ్గర కానీ మంచి బిల్లు గెలిచినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పార్టీ నాయకులకి, ప్రతి ఒక్క పార్టీకి మేము అభినందనలు తెలియజేసుకుంటాము తెలుగుదేశం పార్టీ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కూడా. ఎందుకంటే తెలంగాణలో ఉండే పార్టీలు కూడా మనము అమరావతి కావాలా, ఏదో క్యాపిటల్ వాళ్ళకి కావాలా, వాళ్ళు అన్యాయం అయిపోయినారు, వాళ్ళు కూడా మనకు మద్దతు ఇస్తా ఉంటే ఈ సైకో 5 సంవత్సరాలు మనల్ని పాలించి అన్ని విధాలుగా మనల్ని సర్వనాశనం చేసిన ఈ సైకో జగన్ ఈరోజు మద్దతు ఇవ్వకుండా పరారైపోయినాడు. వీళ్ళకన్నా కూడా మన దేశంలో ఉండే, మిగతా రాష్ట్రంలో ఉండే మన పార్టీలే వాళ్ళని నమ్మచ్చు. ఇతను మనల్ని దోచుకుని మన మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడు. ఇతని పార్టీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంబరాలు. అడవిదారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఒక జింక.
శ్రీవారి సేవలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివాధర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలపై హెల్మెట్ పెట్టుకో, బహుమతులు అందుకో చిత్తూరు పోలీసులు. అన్నమయ్య జిల్లాలో కలకలం, అవినీతిని ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తపై అత్యాచార కేసు. ఇరిగేషన్ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామనాయుడు సీరియస్. మాతా శిశు ఆరోగ్య రక్షణలో మిల్క్ బ్యాంక్ పాత్ర అమోఘమన్న కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.